ఎవడైనా ఉదయాన్నే ఎందుకు లెగుస్తాడు? పని ఉన్నోడు పని మొదలు పెట్టడానికి, పని లేనోడు పని వెతుక్కోవడానికి. మరి నేను ఒకటి పన్ను విరగ్గొట్టడానికి. నా పేరు జింబు, ఊరి పేరు అర్జునాపురం. 1 సంవత్సరం క్రితం నేను అందరిలానే ఉండేవాడిని, లేజీగా. జ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళడం కాదు, అజ్ఞానాన్ని వెతుక్కుంటూ గురువే వస్తాడు అని ఎక్కడో విన్నాను. సూర్యుడు నెత్తిపైకి వస్తే గాని ఉదయం అవ్వని నాకు రవి మాస్టర్ నా జీవితంలోకి మరో సూర్యుడిలా వచ్చాడు. నా లైఫ్ మొత్తం మార్చేశాడు. సాధారణంగా రవి మాస్టర్ తన టీంలో అంత ఈజీగా ఎవరిని తీసుకోరు. అతని దగ్గర ఉన్న బాక్సర్స్ జిల్లా స్థాయి వరకు వెళ్ళారు. వినేవారికి జిల్లా స్థాయి ఆటగాళ్ళంటే చిన్న చూపు ఉంటుంది, కానీ మా లాంటి పల్లెటూరులో ఉండే వాళ్ళకి అదొక పెద్ద విషయం. మొదట్లో మేము బాక్సింగ్ని పట్టించుకోలేదు, కానీ ఒక్కడొచ్చాడు. నిజానికి రవి మాస్టర్ దగ్గర జిల్లా స్థాయి ఆటగాడు ఒక్కడే ఉన్నాడు, రామారావు. అందరూ అతన్ని రాము అన్నా అంటాం. ఎక్కడికి రా, ప్లీజ్ రా, వాళ్ళతో గొడవలు పెట్టుకోకు, నన్ను ఆపొద్దు, నా మాట విను. వాళ్ళ గ్యాంగ్లో రాము అన్న కూడా ఉన్నాడు, ఇక్కడతో వదిలేరా. సరే, నేను ఇప్పుడు వెళ్ళను, కానీ ఏదో ఒక రోజు వెళ్తాను. అప్పుడు ఆపడానికి నువ్వు ఉండవు. ఊరు పేరుని జిల్లా వరకు తీసుకెళ్ళిన రాము అన్నంటే రెస్పెక్ట్, కానీ వాడు ఉంటున్న గ్యాంగ్కి చెప్తున్నా, మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాడిని ఓడించి తీరుతారు. హే బ్రో, రాము అన్న ఎక్కడున్నాడు? రాము వాళ్ళ ఇల్లు ఇటే ఉంటుంది, కానీ ఇప్పుడు వర్క్లో ఉన్నాడు. అర్జెంటా? సరే, నేను చూపిస్తాలే. మీరు ఇంట్లో ఉంటారు అనుకున్నా. సరే, ఇంటికి వెళ్ళు, వర్క్ అయిపోయాక వస్తా, ఓకేనా? నీతోనే పని ఉందన్నా. నాతోనా? ఏంటి? 1 year నుండి రావు మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా, మంచిది. ఇప్పుడు మాస్టర్ దగ్గర లేను. నువ్వేదో పెద్ద ఫైటర్ అని ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు, అది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి వచ్చాను. కామెడీ చేస్తున్నావా? నేను ఇక్కడికి కామెడీ చేయడానికి రాలేదు, నిన్ను ఓడించడానికి వచ్చా. ఏంటి, సీరియస్గానా? పని చూసుకో. ఇన్నాళ్ళు ఈ రోజు కోసమే వెయిట్ చేశాను. ఇప్పుడు ఆ షర్ట్ తీయకు, ఆగా, ఆ స్పెట్స్ అనుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తా, నువ్వేం నేర్చుకున్నావు నాకు తెలియదు. ఇచ్చిన టైంలోగా ఈ స్పెట్స్ పడిపోతే నువ్వు గెలిచినట్లే. నో రూల్స్, ఓకేనా?
కంకర్ అస్ బై ఇట్ సెల్ఫ్. మన అవకాశం ఇస్తే తప్ప. ఇన్నాళ్ళు వాడిని ఒక ఎనిమిలా చూశాను, కానీ ఈరోజు వాడిలో ఒక మాస్టర్ని చూశాను. మనందరికీ బాగా తెలిసిన ఒక గొప్ప ఫైటర్ ఒక మాట అనేవాడు, 10,000 కిక్కులు తెలిసిన వాడంటే నాకు భయం లేదు, కానీ ఒకే కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో జాగ్రత్తగా ఉంటాను. సరిగ్గా జింబు అదే చేశాడు. ఒకే పంచింగ్ 6 నెలలుగా ప్రాక్టీస్ చేశాడు. ఒక్క అవకాశం, అపోనెంట్ ఇచ్చే ఒక్క అవకాశం కోసం ఎదురు చూశాడు. అండ్ హీ డిడ్ ఇట్. బాగా ఆడావు. ఇదే ఆట రాబోయే టోర్నమెంట్లో చూపించు. నువ్వు కావాలనుకుంటున్నది నువ్వే సాధించాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈసారి టార్గెట్ పెద్దగా ఉండాలి.